నిటారి వరుస హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2006లో ఉత్తరప్రదేశ్లోని నోయిడా సమీపంలో గల నిటారి గ్రామంలో ఈ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఫండేర్తో పాటు అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని అరెస్టు చేసింది. అనంతరం నిటారి హత్యల కేసులో మొత్తం 19 కేసులు నమోదు చేసింది సిబిఐ. అయితే సుప్రీం తాజా తీర్పుతో నిటారి హత్యల కేసు మరో మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిటారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోహ్లీని సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి సురేందర్ కోహ్లీపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం సురేందర్ కోహ్లీని వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. నిటారి వరుస హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోహ్లీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేవలం ఒక కత్తి ఆధారంగా సురేందర్ కోహ్లీని నిందితుడిగా భావించలేమని పేర్కొంది. ఇప్పటికే 12 కేసుల్లో అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోహ్లీని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో 19 ఏళ్ల నిటారి కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2006లో నోయిడా సమీపంలోని నిటారి గ్రామంలో వరుస హత్యల భయానక ఘటన వెలుగులోకొచ్చింది. 2005 నుంచి 6 మధ్యకాలంలో 38 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుక్కాలువలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడడంతో యావత్ దేశం షాక్ గురైంది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టి ఫండేర్తో పాటు అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని అరెస్టు చేసింది. అనంతరం మొత్తం 19 కేసులు నమోదు చేసింది. మొదట్లో 2009 నుంచి 11 మధ్య ట్రయల్ కోర్టులు కోహ్లీకి మరణశిక్షలు విధించాయి. 2011లో సుప్రీంకోర్టు 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం హత్య కేసులో కోహ్లీకి మరణశిక్ష ధృవీకరించింది. 2014లో రివ్యూ ప్లీ తిరస్కరించారు. 2015లో అలహాబాద్ హైకోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నిటారి హత్యలకు సంబంధించిన 3 కేసులను తగిన సాక్ష్యాలు లేవని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. మిగిలిన 16 కేసుల్లో 12 కోహ్లీని నిర్దోషిగా అలహాబాద్ హైకోర్టు తేల్చింది. అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో సిబిఐ విచారణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిటారి హత్యల కేసులో సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని, నిందితులే నేరానికి పాల్పడ్డారనే నిర్ధారణకు సరైన ఆధారాలు సమర్పించలేదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. 2017 ట్రయల్ కోర్టు మరణశిక్షలను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఫండేర్, కోహ్లీ ఇద్దరిని చాలా కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిబిఐతో పాటు బాధిత కుటుంబ సభ్యులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో ఆ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. అయినప్పటికీ 15 ఏళ్ల బాలిక హత్య కేసులో కోహ్లీకి నిర్దోషిత్వం లభించకపోవడంతో అతడు ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. తాజా తీర్పుతో సుప్రీంకోర్టు కోహ్లీపై ఉన్న ఆఖరి కేసులో కూడా అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో 19 ఏళ్ల తర్వాత కోహ్లీ పూర్తిగా విముక్తి పొందాడు. అధికారులను అతడిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం తాజా తీర్పుతో నిటారి హత్యల కేసు మరో మలుపు తిరిగింది. దేశంలో సంచలన కేసుల్లో ఒకటైన నిటారి వరుస హత్యల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ కేసులో నిందితులే నేరానికి పాల్పడ్డారని నిర్ధారించడానికి సరైన ఆధారాలు సమర్పించలేదని చాలా కేసుల్లో ఫండేర్, కోహ్లీని అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇక ఇప్పుడు 15 ఏళ్ల బాలిక హత్య కేసులో కోహ్లీని సుప్రీం నిర్దోషిగా తేల్చడంతో అతడికి విముక్తి లభించింది.